హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, మిరపకాయలు వేసుకోవాలి, ఎండుమిర్చి ఇవి వేగాక వెల్లిపాయలు కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పోపు తాలింపు సరిగ్గా కానివ్వాలి. దోసకాయల ముక్కకు జీలకర్ర మెంతుల పొడి పట్టించాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పోపులో కారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, బాగా కలపాలి. దోసకాయ ముక్కలు అందులో వేసి బాగా కలపాలి. దోసకాయ చట్నీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.